చిత్తూరులో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలిపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. పట్టణంలోని ఎట్టమ్మ దేవాలయంలో 101 టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. బీఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలు, ఆయన వ్యవహార శైలితో టీటీడీ పవిత్రత దెబ్బతింటోందని ఆరోపిస్తూ ఆయనకు మంచి బుద్ధి కలగాలని ప్రార్థనలు చేశారు. టీటీడీ చైర్మన్ పదవి నుండి వెంటనే బీఆర్ నాయుడిని తొలగించి సంస్థ పవిత్రతను కాపాడాలని వైఎస్ఆర్సీపీ నాయకుడు, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 1.5 సంవత్సరంగా తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీస్తున్నటువంటి బీఆర్ నాయుడు గారి వ్యవహార శైలి ఏ విధంగా ఉందనేది మనమందరం రోజు కూడా పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా కూడా చూస్తున్నాం. మనం చూస్తే వైకుంఠ ఏకాదశి నాడు ఎంతమంది చనిపోయారనేది కూడా మనం అందరం చూసాం. దానికి ఆనాటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చలించి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా చలించి వాళ్ళందరినీ కూడా పరామర్శించడం జరిగింది. పరామర్శించిన తరువాత చనిపోయిన వారి కుటుంబాలకెళ్ళి ఒక్కసారి చైర్మన్ను, సభ్యులు అందరూ కూడా వాళ్లకు పరిహారం చెల్లించి వాళ్ళ దగ్గర క్షమాపణలు కోరుకుంటే బాగుంటుందనంటే, తను చెప్పిన ప్రశ్న క్షమాపణలు కోరుకుంటే చనిపోయిన వాళ్ళు ఏమన్నా బతికొస్తారా అని వాళ్ళ డిప్యూటీ సీఎంకే అతను రిటర్న్ ఇదే విధంగా ఆన్సర్ ఇచ్చారు. కాబట్టి అతని వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందనే దానికి అదే ప్రధాన ఉదాహరణ. దాని తరువాత గోశాలలో చూస్తే ప్రతిరోజు గోవులు చనిపోవడం, దాన్ని కనబడకుండా హిందువుల మనోభావాలు దెబ్బతింటాయనే విధంగా దాన్ని ఏదో ఒక విధంగా కబేళాలు తరలించడం, మాయ చేయడం, ఇది ఒక దినచర్యలాగా పెట్టుకొని గోశాలను మొత్తం సర్వనాశనం చేసేశారు. అదేవిధంగా చూస్తే తిరుమలలో ఒక పద్ధతి అనేది లేకుండా ఎట్లా పడితే అట్లా బ్రేక్ దర్శనాలు, ఎవరికి పడితే వాళ్ళకి దర్శనాలు, ఒక సిస్టమ్ అనేది లేకుండా ఆ పవిత్రతను పూర్తిగా దెబ్బతీస్తూ తిరుమల అంటేనే ఒక పవిత్రమైనదని మర్చిపోయి అపవిత్ర చేసిన వ్యక్తి బీఆర్ నాయుడు గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చిత్తూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎంసీ విజయానందరెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా చిత్తూరు పట్టణం యందు కొంగారెడ్డిపల్లి యందు పుణ్యక్షేత్రమైన యొక్క ఎట్టమ్మ దేవాలయానికి వచ్చి శుద్ధి కార్యక్రమం చేసి తర్వాత భగవంతుని ప్రార్థించడం జరిగింది. ఎందుకురా అంటే, ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఇప్పుడు వచ్చిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేసే అపవిత్రమైన వ్యాఖ్యలు కానీ, ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంని ఆ పవిత్రత కాపాడకుండా రోజుకొక మాట, రోజుకో విధమైన ఆయన యొక్క వ్యవహార శైలి ప్రజల్లో వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క గొప్పతనము వెళ్ళిపోయేలాగుంది. కాబట్టి వెంటనే బీఆర్ నాయుడుని తొలగించి ఈ కూటమి ప్రభుత్వము చర్య తీసుకోవాలని, తర్వాత ప్రజలు వచ్చి వైకుంఠ ద్వారానికి వెళ్ళేటప్పుడు కూడా చాలా వరకు చనిపోవడం జరిగింది. ఇలాంటి కార్యం ఎన్ని చేసినా కూడా మళ్ళీ అదే డిపార్ట్మెంట్, అతను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మళ్ళీ అక్కడ రీప్లేస్ చేయడం జరిగింది. అంటే వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఏదో ఒకటి కూడా క్వశ్చన్ చేసినప్పుడు దాన్ని సరిదిద్దుకొని ప్రజలకు అనుకూలంగా పరిపాలన చేయాలనే ఆలోచనలు లేకుండా కూటమి ప్రభుత్వం చేస్తే, ఈ విధంగా చేసి ఇప్పటికీ ప్రజల్లో మనం మీ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క మీరు చేసే చేష్టల వల్ల ఇప్పటికే మీకు చాలా వరకు మైనస్ అవుతుంది. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఆ రోజుల్లో మళ్ళీ మీరే తెలుసుకుంటారు మీరు ఏం మంచి చేశారో చెడ్డ చేశారని. అదేవిధంగా ప్రతి ఒక్క ప్రజానీకం కూడా దీనిపైన స్పందించాలని మనసారా కోరుకుంటూ జై జగన్.